చేసేసరికి మన పక్షంగా మన పాప భారాన్ని తన పైన వేసుకుని శిలువ మాట్లాడుతున్నారు. అక్కడ మనిషి కుమారుడు గారేమో విజ్ఞాపన చేశారు. ఇక్కడ మన పాపములను తన భుజాన వేసుకుని శిలువ మాట్లాడానికి ఇక్కడ మాట్లాడుతున్నారు. మనుషుల భారాన్ని తన భుజాన్ని వేసుకున్నాడంటే భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ప్రతి ఒక్క మానవుడు చేసినా చేయుచున్నా చేయబోతున్నా పాపమును తన భుజాన వేసుకుని ఆ పాప భారాన్ని భరించడం కోసం ఆ శక్తిని మనిషి కుమారుడుగా నాకు ఆ శక్తి కావాలన్నా ఈ పాపాలని నేను భరించడానికి ఆ శక్తిని నా దేవా అని చెప్పేసి పెద్ద కేక వేస్తున్నాడు అన్నమాట. ఈ కేకలో ఒకటి ప్రార్థన, 2 ఆరాధన, 3 దుఃఖము, 4 బలహీనత వ్యక్తం చేయుట, 5 ఆరాధన కోరిక, 6 శ్రమను సహించుట. శ్రమను సహించిన శక్తిని మనం వేడుకుంటాం. ఇవన్నీ కూడా ఆ ఒక కేకలో ఇవి ఉన్నాయి. ప్రభువు చేసిన కేకలో ఎంతో ప్రార్థన ఉంది, దుఃఖం ఉంది, ఆవేదన ఉంది, ఆనందం ఉంది. ప్రభువా నేను ఈ భారాన్ని భరించలేకపోతున్నాను కనుక నా శక్తి ఆ శక్తిని నాకు దయచేయని చెప్పేసి పెద్ద కేక వేశాడు అన్నమాట. కనుక ఇక్కడ యేసుక్రీస్తు నా దేవా అని పెద్దగా కేక వేశారు. ఈ 2 సార్లు వేసారు. ఈ 2 అనే సంఖ్య ఇక్కడ దుఃఖాన్ని సూచిస్తున్నారు. ఈ 2 అనే సంఖ్య దుఃఖాన్ని సూచిస్తుంది. ప్రభువారు మనుషుల భారాన్ని తన వేసుకున్న దానికి బాగా దుఃఖిస్తున్నదే కాక తండ్రి తన చెయ్యి విడిచినందుకు ఒక క్షణం ప్రభువారు తండ్రి చెయ్యి విడిచారు. ఆ ఎడవాడును సహించలేక ప్రభువారు నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచారు. పరలోకంలో ఇద్దరు ఒకటై ఉన్నారు. తండ్రి కుమారులు ఇరువురు కూడా పరలోకంలో ఒకటై ఉన్నారు. ఇక్కడికి వచ్చేవారికి ఆ ఎడబాటు అనేది సహించలేకపోతున్నారు. తండ్రి చేయి వెళ్ళడం అనేది యేసుక్రీస్తు వారు అసలు సహించలేదు. అందుకనే నా చెయ్యి ఎందుకు విడిచేవయ్యా అని అడుగుతున్నారు. అయితే మానవులు చేసిన పాపం తండ్రికి కుమారునికి అడ్డుగోడగా వచ్చేసింది. మన పాపముల నిమిత్తం ఈ పాపాన్ని ఆయన భుజాన వేసుకున్నాడు కనుక ఆ తండ్రి ఒకరిని చూడలేక మరుగైపోయింది. ఆ భారాన్ని సహించలేక ప్రభువారు నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచేవా అని కేకలు వేస్తున్నారు. రెండో చూస్తే ఈ నా దేవా అనే మాట మరణాన్ని కూడా సూచిస్తుంది. యేసుక్రీస్తు వారు మరణిస్తున్నారు ఇక్కడ. ఎవరి కోసం? మన కోసం. నేను చేసిన పాపాల కోసం, నువ్వు కాలంలో చేసిన నేను వానికి ఆయన కాలంలో మేకులు చేతులతో చేసిన పాపానికి చేతుల్లో మేకులు నువ్వు చూసిన చూపులకు మకాలు ముందు వేశారు, ముళ్ళగిరేలు పెట్టారు. ఇవన్నీ భరిస్తూ మరణానికి సిద్ధమయ్యి ఆ మరణ బాధలు ఆ పుస్తకంలో ప్రభువారు నా దేవా నన్ను ఎందుకు కొద్దిపాటు చేసేవాడా, ఈ అలవాటుని నేను సహించలేకపోతున్నాను అని చెప్పేసి పెద్ద కేక వేస్తూ ఉన్నాడు అన్నమాట. అయితే తండ్రి యేసుక్రీస్తుని చెయ్యి విడిచడానికి ఆయన అసలు అంగీకరించలేకపోయాడు. తర్వాత ఈ మాటలో తండ్రి కుమారుడు చెయ్యి విడుచుగా చూస్తూ ఉన్నాం. తండ్రి కుమారుడు ఇద్దరు కూడా ఒకరినొకరు ఏర్పరచుకున్నారు. ఒక్క క్షణమే ఆ ఏర్పాటును కూడా ఆయన పట్టుకోలేకున్నాడు. ఎందుకంటే తండ్రి లోకాన్ని ఎంతో ప్రేమించారు, మనల్ని ఆయన అంతగా ప్రేమించారు కనుక తన కుమారుని చెయ్యి విడవలసి వచ్చింది. అందుకే చెయ్యి విడిచాడు. యోహాను సువార్త 3:16లో లోకం ఎంతగానో ప్రేమించారు కనుక ఆ ఎడబాటుని సహించలేకే ప్రభువారు అలా జ్ఞానం వేసారన్నమాట. కనుక ఆది నుండి ఏకమై ఉన్నవారు ఇప్పుడు ఎడబాల్సిన వారికి ఆ ఎడబాటును సహించలేకే ప్రభువారు నా దేవా అని ఆగ్రహిస్తున్నారు. యోహాను సువార్త 17:5 11, 20, 22, 24 వచనంలో చూసినట్లయితే వీళ్ళిద్దరూ ఏకమై ఉన్నారో మనం చదువుకోవచ్చు. కనుక
ఈ 4వ మాటలో ఆత్మీయ సత్యం ఏంటంటే యేసు క్రీస్తు వారు సంపూర్ణ మానవుడుగా తాను రుజువు చేసుకున్నాడు. మనుషుల పాపమును భరించి మనుషులు రక్షించడం యేసు క్రీస్తు వారు గొప్ప త్యాగం చేశారు. తండ్రి కుమారుడు ఒకరొక క్షణము ఏర్పాటవుతారు కనుక మనము ఎవరినైతే అధికంగా ప్రేమిస్తామో వారితో శాశ్వత కాలంగా సహవాసం చేయడానికి ఆశపడతాం. తండ్రి అయిన దేవుడు మనల్ని అధికంగా ప్రేమించాడు కనుక మనతో నిత్య రాజ్యం ఇచ్చి మనతో శాశ్వత కాలము సహవాసం చేయడం కోసం ఆయన ఇష్టపడుతున్నాడు అన్నమాట. దేవుడు మనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అయితే మానవ జాతిని రక్షించడానికి తండ్రి కుమారులు ఇద్దరు కూడా త్యాగం చేసి మన వరకు ప్రారంభపెట్టడం. మనం ఎవరినైనా రక్షించాలన్నా, ఎవరినైనా సువార్త ప్రకటించాలన్నా, ఎవరినైనా వేరు లేక సహాయం చేయాలంటే మనం కూడా ఖచ్చితంగా త్యాగం చేయవచ్చు. పురోగతి త్యాగం చేస్తుంది, అది కరిగిపోయి కారిపోయి కనిపించకుండా పోయి 10 మందిని వెలుగునిస్తుంది. అదేవిధంగా ప్రభు వారు కూడా శిలువ పైన ప్రవృత్తి వలె నలిగిపోయాడు. తన రక్తం అంతా కూడా ధారపోసాడు. శివుడి రక్తం పొట్టు వరకు కూడా సిందించి మన వరకు ప్రారంభపెట్టి ఆ శిలువ మాట్లాడుతాడు. ప్రవృత్తి వలె ప్రభు వారు కలిగిపోయి మనకి జీవాన్ని ఇచ్చాడు. కనుక అయితే ప్రభు వారు ఇలా మరణిస్తారని చెప్పింది కీర్తనకారుడు శిలువ మరణానికి ముందు 1000 సంవత్సరాల ముందే ప్రవచనం రాశారు. ప్రవచించారు కీర్తనకారుడు 1000 సంవత్సరముల ముందే ప్రభు వారు శిలువలో మరణిస్తారని చెప్పేసి ప్రవచనం ఉంది. ఆ ప్రవచనాన్ని యేసు క్రీస్తు వారు శిలువలో నెరవేర్చారు. అంటే క్రీస్తు వారు ప్రవచన పురుషుడు. పాత నిబంధనల ప్రవచనంలో క్రీస్తు వారు నెరవేర్చారు ప్రవచన. అయితే మరణించి తిరిగి లేచిన తర్వాత కొత్త నిబంధనలో మరణించి ప్రభు వారు తిరిగి లేచి ఆరోహణమైనప్పుడు మాట్లాడుతారు. ఒకసారి చదవమా? యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. జవాబు చూసారమ్మా, నేను మీ హృదయంలో కలవరపడి నేను మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి మరలా వచ్చి నేను స్థలములో మీరు లాగా మిమ్మల్ని నేను తీసుకుపోతాను అన్నారు. ప్రభువారు వచ్చారు, ఇక్కడ మరణించారు, తిరిగి లేచారు, మరలా పరలోకానికి వెళ్ళి మరలా వస్తానన్నారు. అంటే రెండవ రాకల్లో ప్రభువారు మరలా వచ్చి మనల్ని అక్కడికి తీసుకుంటారు. ఎక్కడికి? మన స్థలం ఎక్కడ ఉంది? పరలోకం. ఆ స్థలంలో నీవు ఉండాలంటే ఈ లోకంలో ఏ విధంగా నువ్వు జీవనం సాగించాలి. అయితే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 10:37 చదువుకుంటే సరోజమ్మ, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యం చేయక వస్తాడు. కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యం చేయకుండా వస్తానంటారు. అందుకోసం అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:17 చదువుతున్నాడు, దినములు చెడ్డవి కనుక మీరు అజ్ఞానులోనే కాక జ్ఞానము కలిగి సమయంలో సద్వినియోగం చేసుకుని జాగ్రత్తగా ఉండండి. సమయం పోయేవాకండి. దినాలు చెడ్డ దినాలు, మోసకరమైన దినాలు, భయంకరమైన దినాలు. ఈ దినాల్లో మనం జీవనం సాగిస్తున్నాం కనుక సమయాన్ని మాత్రం సద్వినియోగం చేసుకోండి అని చక్కగా రాశారు అపోస్తలుడైన పౌలు. ఈ సమయాన్ని పోలేకుండా జ్ఞానం కలిగి నడుచుకోవడానికి మనం జ్ఞానం కలిగి నడుచుకోండి. జ్ఞానం ఏం చేశారు?
అడగానే వెళ్ళారు. వాళ్ళు ఏం చేశారు? తీసుకెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి ప్రభువును చూశారు. అత్యానంద వైపులై సాష్టాంగ నమస్కారం చేసి తమ పెట్టెలు విప్పి, అంటే తమ తీసుకువెళ్ళిన పెట్టెలు విప్పి అంటే తమ హృదయంలో నింపి సాష్టాంగపడ్డారు. తమ హృదయంలో నింపారు. సాంబ్రాణి బంగారు కోటాన్ని అర్పించారు. ఈ రోజు మన హృదయమును మనం ఇవ్వాలి. ఈరోజు ప్రకటన గ్రంథం 3:20 చూసినట్లయితే, ఇదిగో నేను తలుపులో కూర్చున్నాను, ఎవరైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల వారితో నేను, నాతో వారు కలిసి భోజనం చేస్తానన్నారు కదా. మరి మన హృదయం అనే తలుపు తీసి ప్రభు వారిని ఆహ్వానించుకున్నారు. అక్కడ వారు హృదయాలు ఇచ్చారు. ప్రభు వారిని చూసి అత్యానందపడుతున్నారు. మన హృదయాలను చెప్పారు. ప్రభువాన్ని ఆరాధించుకుంటే ఈ అర్థపడే సంఘానికి సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. మన హృదయంగా ఉన్నాడు ప్రభువారు. యోహాను సువార్త 1:1 చూస్తే, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, అది ఆదియందు ఆయన ఉండెను, ఆయన సమస్తమును ఆయన వల్ల కలిగెను, కలిగినదేమీ ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉన్నది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపలేదు. కనుక ఆ చీకటిలో నుంచి వెలుగులో రావడం కోసం ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు. చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులో నడిపించడం కోసం, రక్షించిన వారిని వెలికి రక్షించడం కోసం ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి మన కొరకు కలుగుని శిలువలో మరణించారు. కనుక మనము కూడా ప్రతినిత్యము ఈ వాక్యాన్ని జ్ఞానం చేసుకో, ప్రతినిత్యము కుటుంబ ఆరాధన, ఆర్యాలు వాక్యం ఉండదు, వాక్యం దేవుని వద్ద ఉండదు. ఇది ఈ వాక్యాన్ని ప్రతిరోజు మనం ధ్యానం చేసుకుంటూ కుటుంబ ఆరాధన జరుపుకుంటే ఎత్తబడే సంఘానికి సిద్ధపడేవారుగా ఉండాలని ఆయనతో వారిని ఆశిస్తూ ఈ సమయంలో గ్రహించిన దేవుని కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ నన్ను ఆహ్వానించిన దైవజనులకు నా హృదయపూర్వక అభినందనలు, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ వాక్యం ముగిస్తున్నాను.